శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువుగారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీమ్ లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతోందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అద్భుతమైనటువంటి స్థితిని సూచిస్తోంది. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే సప్తమంలో గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో చంద్రకేతువులు బాగున్నారు. 6 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. మీ రొట్టె విరిగి నేతిలో పడిందన్నమాట. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడో రాని బకాయిలన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఫలానా ఇల్లు కట్టుకోబోతున్నాము, లేకపోతే ఫలానా పనికి మేము ఈ రకంగా ధనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఇలాంటి ఆలోచనలు ఏమన్నా చేశారంటే ధనము వర్షంలా కురుస్తుంది. అంత బాగుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అలాగే కుటుంబంలో సహాయ సహకారాలు బాగున్నాయి. అన్నదమ్ముల యొక్క మిత్రత్వం కానీ, సహాయ సహకారాలు కానీ, తెలివి రీత్యా మంచి సలహాలు ఇవ్వడం కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కోసం కానీ,
వారాంతంలో కోర్టు వ్యవహారాలన్నీ ఫలించడం రీత్యా కానీ చాలా అద్భుతమైనటువంటి సహకారాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఇక దైవం మిమ్మల్ని అనుకూలించింది అనడానికి గుర్తే గురువు గారి యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద పడుతూ ఉండడం. ఇది దాదాపు ఒక 8-9 నెలల కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మిగతా గ్రహాల అనుకూలాలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉండడంతో అనేక రకాలుగా మీకు అభివృద్ధి ఉంటుంది. ఇన్నాళ్ళు చెడు జరగకుండా గురువుగారి యొక్క దృష్టి కాపాడుతూ ఉంటే ఇప్పుడు మిగతా గ్రహాల అనుకూలం వల్ల గురువుగారి దృష్టి ఇంకా ఇంకా మిమ్మల్ని లాభవంతుల్ని చేసే విషయంలో ఎక్కువగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది, ఉన్నత విద్య బాగుంటుంది, ప్రాథమిక విద్య చదువుతున్న వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. విద్యార్థుల విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. స్థాన చలనాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ఏదైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా అనేక రకాలుగా మీకు సహకారం కనిపిస్తుంది. స్కాలర్షిప్స్ వస్తాయి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది, ప్రయాణాలు లాభిస్తాయి, అనేక రకాలుగా మీకు చాలా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇన్నాళ్ళు మనకి ఆగిపోయినవి ఎవరికైనా ఉన్నట్లయితే వారికి చక్కగా మళ్ళీ ముందరకు వచ్చేస్తాయి. అనుకూలమైనటువంటి భార్య వస్తుంది. అలాగే ఈసరికే వివాహం అయ్యి వివాహ జీవితంలో ఉన్న వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా స్పష్టంగా పెరుగుతోంది. ఇలా అనేక రకాలైనటువంటి అనుకూలతలు చాలా బాగున్న కారణం చేత వీరు ఏమాత్రం ఆందోళన పడనవసరం లేదు. అన్ని విషయాలు భగవంతుడికి వదిలేయండి, మీ కృషి మీరు చేయండి చాలు. ఏ విషయంలో అయినా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. వారాంతంలో చంద్రుని యొక్క స్థితి రాశిలోకే వచ్చి ఉన్న కారణం చేత కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు చెప్తున్నాను. చంద్రుడు అక్కడ నీచపడి ఉన్నారు, శనిగారి దృష్టి పడుతూ ఉంది. అయితే చక్కగా మీరు ఆరోగ్యవంతులు అయిపోతారు. గురువుగారి దృష్టి కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దానికి ఏ విషయానికి భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అన్ని విధాలా మీకు మంచి ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ చక్కగా దైవారాధన చేయండి, మరింత మానసికమైన సంతృప్తిని పొందుతారు. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.